వెరీ నియర్ టు మనకు RRR. జస్ట్ మనం ఇక్కడ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాం RRRకి. ఓకే, మన అదేవిధంగా టాటా సోషల్ సైన్స్ యూనివర్సిటీ వస్తున్నది, టెక్ సైన్స్ యూనివర్సిటీ వస్తున్నది, మెట్రో వస్తున్నది, బుల్లెట్ ట్రైన్ వస్తున్నది, హైదరాబాద్ టు బెంగళూరు బుల్లెట్ ట్రైన్. ఓకే, అమ్యూజింగ్ పార్క్. ఓకే, సాఫ్ట్వేర్, అదేవిధంగా మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, మైక్రోసాఫ్ట్ డేటా ప్లస్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ కంపెనీలో సబ్బులు వస్తున్నాయి ఇక్కడ. అదేవిధంగా జూ పార్క్ 850 ఎకరాలు ఇక్కడ షిఫ్ట్ అయితే మీకు తెలుసు. ఓకే, ఇవన్నీ వచ్చిన తర్వాత నేను కొంటాను సార్ అంటే మరి ఆ రోజు రేటు ఇలా గచ్చిబౌలి తరహాలో పెరిగే ప్రాంతం ఉంటుంది. మరి ఆ రోజు ఈ రోజు అందరూ చాలామంది 80 to 90% పీపుల్స్ వాళ్ళు గచ్చిబౌలి లాంటి తరహాలో పెరిగే ప్రాంతం ఉందంటే నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి రెడీగా ఉన్నామని ఎంతమంది లేదు సార్ అంటే 80 to 90% పీపుల్స్ ఉన్నారండి. ఎందుకంటే అప్పుడు రియల్ ఎస్టేట్ తెలియదు. ఇలా రియల్ ఎస్టేట్ ఎట్లా పెరుగుతుంది, ఏ విధంగా పెరుగుతుంది, ఎక్కడ పెరుగుతుంది తెలుసు. చాలామంది సిటీ అంటున్నారు, ఇది దూరం అనుకుంటారు, కానీ సిటీ లోపల ఆల్రెడీ పెరిగింది. ఆ రోజు గచ్చిబౌలిలో ఒక ఐటీ ఇండస్ట్రీ రాగానే సిటీ సరౌండింగ్ మొత్తం వచ్చేసి దాదాపు 40 నుంచి 50 కిలోమీటర్ల రేడియేషన్లో 1,00,000, 2 లక్షలు, 3 లక్షల గజాలు వెళ్ళిపోయింది ఒక్క ఐటీ ఇండస్ట్రీ వల్ల. మరి ఈ హైవేకు ఆల్రెడీ వెల్ డెవలప్మెంట్ కంపెనీలు వచ్చినాయి. ఇప్పుడు నేను చెప్పిన కంపెనీలన్నీ ఇటు సైడే ఉన్నాయి. మరి ఇవన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంకా మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోకపోతే మరి ఎక్కడ వెళ్ళిపోతుంది రేటు. ఆ విధంగా వెల్ డెవలప్మెంట్ వచ్చిన ప్రాజెక్టులు మన నేషనల్ హైవే NH-44 బెంగళూరు హైవేకి ఉంది కాబట్టి వాటిని బేస్ చేసుకుని వేసిన వెంచరే మన యొక్క స్టార్ సిటీ వెంచర్, అదేవిధంగా మారుతి స్టార్ సిటీ వెంచర్. ఈ మారుతి స్టార్ సిటీ కానీ మనకి NRS కంపెనీకి గేట్కి ఆపోజిట్ ఒకటి ఉంటుంది మారుతి స్టార్ సిటీ. మనకు ఈ క్వార్టర్స్ సైంటిస్టుల యొక్క క్వార్టర్స్ కానుకొని మన స్టార్ సిటీ phase 1, phase 2, phase 3 ఉంటాయండి. మరి ఇలాంటి ప్రాజెక్టు మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోండి. నేను చెప్పడం కాదు, మీరు గూగుల్లో కానీ ChatGPTలో మీరు సెర్చ్ చేయండి. ఈ హైవే హైదరాబాద్ యొక్క హైవేలో ఏ హైవేకు హై గ్రోతింగ్ కార్డర్స్ ఉన్నాయి, హై గ్రోతింగ్ పెరిగే విల్లాస్ ప్రాజెక్ట్ ఉన్నాయి, అక్కడ విల్లాస్ ఉన్నాయి, అక్కడ వెంచర్స్ అంటే మన స్టార్ సిటీ వస్తుందండి. ఇక్కడ గిట్ట స్టార్ సిటీ మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే మళ్ళీ వాళ్ళకి గ్రోతింగ్ కూడా జస్ట్ 5 years వెయిట్ చేస్తే డబల్ అయ్యే అవకాశం ఉందండి. ఇవన్నీ ప్రాజెక్ట్ వచ్చినాక నేను ఇన్వెస్ట్మెంట్ పెడతానంటే ఆ డబల్ అయిన అమౌంట్ పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ 80 to 90% సోల్డ్ అవుట్ అయినామండి. మరి కొద్దిగానే ప్లాట్ ఉన్నాయి. ఎవరైనా కావాలంటే ఇమీడియట్ మీరు కాల్ చేసి అప్రోచ్ కావండి. ఓకే, నా నెంబరు నేను స్క్రోలింగ్ పై ఇస్తాను, కాంటాక్ట్ కావండి. మీ యొక్క తెలివైన ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, విలువైన రాబడి తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మోహనమూర్తి రాబడి. థ్యాంక్ యూ వెరీ మచ్.